డిసెంబర్ 31వ తారీఖు వస్తుంది, 12 గంటలు అవుతుంది. ఉన్నట్లుండి మీకు ఏం కలుగుతుంది? 31వ తారీఖు డిసెంబర్ రాత్రి 12 గంటలకి మీకు తెలియకుండా సమయం చూడంగానే మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏదది? మీరు బజార్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? ఎక్కడ? రోడ్డు మీద ఉన్నారు. ఉన్న పాటను మీరు ఏం చేస్తారు? మీలో కలిగినటువంటి సంతోషాన్ని బట్టి, మీలో కలిగినటువంటి ఆనందాన్ని బట్టి మిమ్మల్ని మీరే మనుషులుగా మైమరచిపోయి మీరు చేసేటటువంటి కార్యం ఏది? ఏం చేస్తారు? సో సంతోషం వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మీ సంతోషానికి తగినంత కార్యం మీ శరీరం చేస్తుంది, మీకు తెలియకుండానే. హల్లెలూయా, హల్లెలూయా. క్రికెట్ మ్యాచ్లు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నచ్చినటువంటి బౌలరు, బ్యాట్స్మెన్ ఒక 6 or 4 కొట్టినారనుకోండి, వాళ్ళు కూర్చున్న స్థలంలో వాళ్ళు ఉంటారా? వాళ్ళ నోరు నిశ్శబ్దంగా ఉంటుందా? జాస్వన్న, ప్రదీప్ అన్న ఉంటుందా? ఎందుకు ఉండదు? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చూసినటువంటి దృశ్యాన్ని బట్టి ఆనందం కలిగి వారి శరీరం అంతా కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. 10వ తరగతి పరీక్షలు పూర్తయిపోయినాయి. ఏమైపోయినాయి? పూర్తయిన కారణాన్ని బట్టి ఆ బిడ్డకి ఏం కలుగుతుందంటే మనసులో, అమ్మయ్యా, పరీక్షలు రాసే పని లేదు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను, నవ్వడానికి చెప్పట్లేదు, అర్థమవడానికి. మీ సంతోషానికి తగినట్ట దేవుని స్తుతించండి అంటే ప్రతిసారి బ్రతిమాలుకోలేంది. ఈరోజు నువ్వు జీవముతో ఉన్నావు అంటే, నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావంటే కేవలం నా యేసుక్రీస్తు ప్రభువుల చూపినటువంటి కృప ఒక్కటే. ఆయన కృప ఒక్కటే. హల్లెలూయా. మరొకటి ఏది లేదు ఈ ప్రపంచంలో. నువ్వు బ్రతుకుతున్నావు. ఈ 5 వేళ్ళు నీకు నోటికి ఆహారాన్ని అందిస్తుంది. తిన్న ఆహారం అరిగి నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ కార్యమంతా ఎవరు జరిగిస్తున్నారు? నీ శరీరం అనుకుంటున్నావేమో, కానే కాదు. ముమ్మాటికి దేవుడు అనుమతిస్తేనే నీ శరీరం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో, దేవుడు అనుమతిస్తేనే నీ శరీరం పనిచేస్తుంది. దేవుడు అనుమతిస్తేనే నీ కంటిలో ఉన్నటువంటి చూపు పనిచేస్తుంది, నువ్వు చూడగలుగుతున్నావు. దేవుడు అనుమతిస్తేనే నీ కాళ్ళు నడుచుకుంటూ ఈ స్థలానికి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మనటువంటి వారు చెప్పకపోయినా పర్లేదు, నమ్మినటువంటి వారు చెప్పండి హల్లెలూయా. ఇప్పటికీ చెప్పట్లేదు. నేను ఈడ మాట్లాడుతుంటే ఏదో చూసుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. మనం దేవుని సన్నిధానంలో ఉన్నాము. అది ఎవరైనా సరే మన ముందర, మన మధ్యన నా యేసయ్య ఉన్నాడు. ఆయన మాత్రమే మహిమపరచబడునుగాక. ఆయన నామం మాత్రమే హెచ్చించబడునుగాక. ఇందాక పాటలు పాడేటప్పుడు కూడా నాకు తెలిసి, నేను చూడలేదు, చాలా నోర్లు తెరిచిండరు. ఎందుకు తెరిచిండరు తెలుసా? నా జ్ఞానం కొద్ది నేను చెప్తున్నాను. లోపలుండే కంపు ఎక్కడ బయటపడుతుందో అనేసి. దయ్యం ఏం చేస్తుంటే మూసేస్తుంది. దయ్యం ఏం చేస్తుంది? ఆ చివర్లో లైట్ అయిన దయ్యం ఏం చేస్తుంది? నోటుని దేవుని స్తుతించకుండా ఏం చేస్తుందంటే, ఇంటికి మనం తాళాలు వేసి వెళ్ళిపోతాం కదా, అట్లా వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ యొక్క నోటికి తాళాలేసి ఇంక పో అని మందిరానికి పంపించింటాడు. నా యొక్క జ్ఞానం కొద్ది నేను చెప్తున్నాను. మందిరానికి పో, అయితే దేవుణ్ణి మాత్రం నువ్వేం చేయకూడదు. చెప్పాలండి. నోర్లు ఉన్నాయా లేదా?
శబ్దం వస్తుందా లేదా, మాటలు వస్తాయా లేదా? ఎవరు మూగివారు లేరు కదా, దేవుడు ఇచ్చినటువంటి స్వరాన్ని ఎందుకు ఉపయోగించుకోలేరు? హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నాను? దేవుని స్తుతించేటటువంటి విషయంలో అపవాది ఏం చేశాడంటే, ఎందుకు వేశాడో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఎందుకు వేశాడో తెలుసా? ఇక్కడ స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా వచ్చేస్తాడు. మీరు దేవుణ్ణి ఆరాధిస్తే గన ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉంటే వాడు ఉండలేడు గనుక. హల్లెలూయా. ఎవరుంటే ఎవరుండరు? యేసయ్య నాతో ఉంటే అపవాది మన మధ్యన ఉండడు. హల్లెలూయా. ఆయన స్తుతుల సింహాసనాసీనుడైనటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్తుతించుడి అని చెప్పుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి కలిసి ఏకీభవించి ఐక్యతతో నా నామమున మీరు స్తుతిస్తారో అక్కడ నేను. హల్లెలూయా. ఎవరైనా చెప్పినారు ఈ మాట? పిలవనక్కర్లేదు యేసయ్యని. ఏం చేయమంటున్నాడు? నన్ను ఆరాధించండి అంటున్నాడు. హల్లెలూయా. నన్ను స్తుతించండి అంటున్నాడు నా యేసయ్య. నా రాజాతి రాజైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభు ఆయన మన మధ్యకి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఏ రీతిగా వస్తాడు ఆయన? ఏ రీతిగా ఉంటాడు ఆయన? మహిమతో ఉంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. పరిశుద్ధతతో ఉంటాడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దూత గానాలతో ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రసన్నతతో ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ సైన్య సమూహంతో ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగాలతో ఆయన మహిమ పరచబడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ రక్షకుడైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నటువంటి మహిమతోను మనం స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ఆయన కలిగినటువంటి మహిమతో ప్రసన్నతతో ప్రభావముతో ఆయన ఈ స్థలంలోనికి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అపవాది పారిపోతాడు. అప్పుడు సాతానుడు ఏమైపోతాడు? పౌలు శీలలు చూడండి, వాళ్ళు రాత్రంతా పగలంతా ఏం పొందుకున్నారు? వాళ్ళు గోల్డ్ మెడళ్ళు, సిల్వర్ మెడల్స్, కప్పులు, ఎన్నో బహుమానాలు పొందుకున్నారు పగలంతా. అవునా కాదా? సోల్జర్స్, సైనికుల దగ్గర. అవునా కాదా? అవునా కాదా? అవునా? వెరీ గుడ్. చాలామంది అవును అంటున్నారు. పౌలు శీలలు ఏం చేశారు? పగలంతా గాయపరచబడ్డారు, దెబ్బలు తిన్నారండి, దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్నా కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. రాజక్క దెబ్బలు తిన్నా కానీ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోలేదు. రాత్రి ఏం చేశారు? నేనైతే ఖచ్చితంగా నొప్పులకు తట్టుకోలేక అసిక్లోఫినాక్ పారాసెటమాల్ వేసుకొని నేనేం చేస్తాను, జ్వరం రాకుండా ఒళ్ళు నొప్పులు రాకుండా నేనేం చేస్తాను, రెండు కలిపి నేను మాత్ర వేసుకొని బాగా నిద్రపోతాను గొరక పెట్టుకొని. అయితే దేవుని బిడ్డలు వాళ్ళు, పౌలు శీలలు దేవుని బిడ్డల వాళ్ళు. హల్లెలూయా. దేవుని కొరకు పనిచేసేటటువంటి వారు ఏం చేశారు? రాత్రంతా ఏం చేశారు? రాత్రంతా ఏం చేశారు? హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తామా? నా యేసయ్య మహిమ పరచబడును గాక. హల్లెలూయా. బోండారాలతో బిగించబడ్డారు. అయితే రాత్రంతా ఏం చేశారు? రాత్రంతా దేవుని మహిమ పరుస్తూ వచ్చారండి. రాత్రంతా దేవుని మహిమపరచబడ్డ చేసిన కారణాన్ని బట్టి పరలోకం నుండి దేవుని దూత వచ్చి ఏం చేసేది? బిగించబడినటువంటి సంఖ్యలు బోండాలు అన్నిటినీ కూడా పునాదుతో సహా ఏమైపోయాయి? కదిలించబడి తెంపివేసేది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ద్వారా దేవుని ఆరాధించుట ద్వారా నీ నోరు తెరచి
యెహోవా దేవుని ఆరాధించుట ద్వారా మహత్తరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి స్తుతి ఆరాధన మనమందరము ప్రతినిత్యము కూడా చేయుదుముగాక.